16 ఏళ్ల కుర్రాడు ఒక వాచీ షోరూం బయట నిలబడి గ్లాస్ లోపల మెరిసే వాచీలను చూస్తున్నాడు. ఈ అద్భుతమైన వాచీలు ఎలా తయారవుతున్నాయని ఆలోచిస్తున్నాడు. ఈలోపు అక్కడికి వాచ్మెన్ వచ్చి, హే అవతలికి పో, ఇలాంటి కాస్ట్లీ ప్లేస్లోకి నువ్వు రాకూడదు, అవి నువ్వు కొనలేవు అని చెప్పి బయటకు గెంటేశాడు. అలా గెంటివేయబడ్డ అనాథ బాలుడు ఒక గొప్ప బ్రాండ్ని క్రియేట్ చేశాడు. రోలెక్స్ వ్యవస్థాపకుడు హాన్స్ వైల్డ్. తరువాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారాలను అతను తయారు చేశాడు. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు అతన్ని వదిలేశారు. అత్యంత ఖరీదైన బ్రాండ్గా ఇలాంటి వాచీలను మరి అతను ఎలా తయారు చేశాడు? ఇది మాత్రమే కాదు, రోలెక్స్ ఒక బ్రాండ్గా మారింది. ప్రభుత్వం యొక్క సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో రోలెక్స్ వాచీలను ధరించేలా చేసింది. ఎందుకంటే ఆ సమయంలో వారి గడియారాలు మాత్రమే చాలా ఖచ్చితమైనవి. దీంతోపాటు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి అయిన టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు రోలెక్స్ వాచీలు ధరించారు. ఈ వాచీలు ఎందుకంత ఖరీదు? ఈ కుర్రాడు ఇంత పెద్ద పని ఎలా సాధించాడు? దీనికి సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. హ్యాన్స్ విల్సన్ డ్రాఫ్ మార్చి 22, 1881 జన్మించాడు. అతను తన కుటుంబంతో సంతోషంగా ఉండేవాడు. కానీ 1882లో విల్స్ డ్రాఫ్కు 11 సంవత్సరాల వయసున్నప్పుడు అతని తల్లి అనారోగ్యంతో మరణించినందున అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరానికి తండ్రి కూడా మరణించాడు. విల్స్ డ్రాఫ్ 12 సంవత్సరాల వయసులో అనాథయ్యాడు. అతని తల్లిదండ్రులకు కొంత భూమి ఉంది. అతని మేనమామ దాన్ని అమ్మి ఈ 3 తోబుట్టువులను పాఠశాలలో చేర్చాడు. బవేరియాలో ఉన్న ఈ పాఠశాల పేరు హాన్ హీమ్ కోబర్గ్. 13 ఏళ్ల విల్స్ డ్రాఫ్ ఆ పాఠశాలలో హాస్టల్లో ఒంటరిగా ఉండిపోయాడు. అక్కడ ఇతర పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళు. విల్స్ డ్రాఫ్ ఎప్పుడూ ఒంటరిగానే ఉండేవాడు. దీనివల్ల అతన్ని ప్రతి పిల్లాడు ఎగతాళి చేసేవాడు. అందుకే విల్స్ డ్రాఫ్ చదువుని తన స్నేహితుడిగా చేసుకున్నాడు. అతను గణితం మరియు ఆంగ్లంలో చాలా ప్రావీణ్యం కలిగినవాడు. ఈ 2 నైపుణ్యాలు భవిష్యత్తులో అతడికి చాలా ఉపయోగకరంగా మారాయి. విల్స్ డ్రాఫ్ పాఠశాలలో ఒక స్నేహితుని కలిశాడు. అతను విల్స్ డ్రాఫ్కి తన దేశం స్విట్జర్లాండ్లో ఒక స్థలం గురించి చెప్పాడు. ఈ ప్రదేశం పేరు లా చౌక్స్ డి ఫ్యూన్స్. గడియారాలను తయారు చేసే అనేక పరిశ్రమలు ఇక్కడ స్థాపించబడతాయని అతను డాఫ్కి చెప్పాడు. డాఫ్ ఇది విని చాలా సంతోషించాడు. అతను తన జీవితంలో ఒక్కసారైనా స్విట్జర్లాండ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పాఠశాల పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో విల్స్ డ్రాఫ్ స్విట్జర్లాండ్లోని జెనీవాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేశాడు. ఈ కంపెనీ ముత్యాలను ఎగుమతి చేసింది. విల్స్ డ్రాఫ్ వాచీ తయారీ కంపెనీలో పనిచేయాలనుకున్నాడు. స్విట్జర్లాండ్లోని అతిపెద్ద గడియారాల తయారీ సంస్థ అయిన కునో కాటన్ అనే కంపెనీలో ఉద్యోగం పొందడానికి విల్స్ డ్రాఫ్ స్నేహితుల సహాయం పొందాడు. అతని కల త్వరలోనే నెరవేరింది. ఇక్కడ విల్స్ డ్రాఫ్ క్లర్క్గా పనిచేసేవాడు. దానికి జీతంగా ప్రతి నెల దాదాపుగా 40 రూపాయలు పొందేవాడు. ఇక్కడ విల్స్ డ్రాఫ్ యొక్క పని గడియారాలను విన్ చేయడం. నిజానికి అప్పట్లో మగవాళ్లు పాకెట్ వాచీలు వాడేవాళ్లు, అమ్మాయిలు మాత్రమే చేతికి వాచీలు పెట్టుకునేవాళ్ళు. చేతి గడియారాలు ఆడపిల్లలకు మాత్రమే ఉండే నగలు అని అందరూ అనుకునేవాళ్ళు. దీంతోపాటు ఈ వాచీలన్నిటికీ సమస్య ఉంది. సమస్య ఏంటంటే ఈ వాచీలన్నిటికీ స్ప్రింగ్లు ఉండేవి. వీటిని రోజు ఉదయాన్నే రోల్ చేయాలి. తర్వాత వాచ్ ఒక రోజు పాటు నడుస్తుంది. ఒకసారి వైండింగ్ చేస్తే ఆ గడియారం ఒకరోజు మాత్రమే నడుస్తుంది. దీంతోపాటు మీరు ఎక్కువగా అటు ఇటు తిరుగుతున్నా కూడా వాచీలోని సమయం మారుతూ ఉంటుంది. విల్స్ డ్రాఫ్ తన చిన్నతనంలో షోరూం వెలుపల అవమానించబడిన దృశ్యాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. విల్స్ డ్రాఫ్ వాచీలను ఉపయోగించినప్పుడల్లా అతను చాలా మంచి ప్రెజర్ వాచ్లను తయారు చేయగలనని ఎప్పుడూ భావించేవాడు. విల్స్ డ్రాఫ్ 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన దేశంలో మిలిటరీ సేవ చేయడం తప్పనిసరి అయినందున అతను 2 సంవత్సరాలు సైన్యంలో సేవ చేయాల్సి వచ్చింది. డ్రాఫ్కు 22 ఏళ్ళు వచ్చినప్పుడు అతను లండన్కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ అతను ఫ్లోరెన్స్ ఫ్రావిన్స్ అనే అమ్మాయిని కలుసుకున్నాడు. ఆమె తరువాత అతని భార్య అయింది. ఇప్పటికల్లా విల్స్ డ్రాఫ్ కంపెనీ ఎలా పనిచేస్తుందో, గడియారాలు ఎలా తయారు చేయబడిందో తెలుసుకున్నాడు. 1905లో విల్స్ డ్రాఫ్ జేమ్స్ డేవిస్తో కలిసి ఒక కంపెనీని పెట్టాడు. ఈ కంపెనీకి విల్స్ డ్రాఫ్ అండ్ డేవిస్ కో అని పేరు పెట్టారు. వాచీల సంఖ్య ఆశించిన స్థాయిలో అమ్ముడుపోలేదు. చాలామంది కస్టమర్లతో మాట్లాడిన తర్వాత వాచ్ల పేరు విల్స్ డ్రాఫ్ అండ్ డేవిస్ అని ఉండడమే కారణంగా భావించాడు. ఇది జర్మన్ పేరు కాబట్టి ప్రజలు వాచీలను కొనడం లేదని తెలుసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది జర్మనీ పేరును అసహ్యించుకునేవాళ్ళు. వారి ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. 1908లో విల్స్ డ్రాఫ్ తన కంపెనీ పేరును రోలెక్స్ వాచ్ కంపెనీ లిమిటెడ్గా మార్చాడు. రోలెక్స్ ప్రీమియం పేరులాగా ఉండడంతో వారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ సమయంలో విల్స్ డ్రాఫ్ పరిశోధన మరియు అభివృద్ధి కోసం చాలా డబ్బు ఖర్చు చేశాడు. తర్వాత అతను చాలా శక్తివంతమైన మరియు నీటిలో పనిచేయగల వాచీలను కనుగొన్నాడు.
1926లో అతను ఈ కలను నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలోని మొట్టమొదటి జలనిరోధిత వాచ్ అయిన అంటే వాటర్ ప్రూఫ్ వాచ్ లాగా ఉండాలని ఈ వాచ్కి రోలెక్స్ ఐస్టర్ అని పేరు పెట్టాడు. ఇంత అద్భుతమైన వాచ్ని తయారు చేసిన తర్వాత కూడా వాటర్ ప్రూఫ్ వాచ్ను తయారు చేయడం కుదరలేదు. వాదనను చాలామంది తోసిపుచ్చారు. ఎందుకంటే వారి సొంత వాచీలు కేవలం ఒక్క నీటి చుక్క పడినా కూడా పాడైపోతున్నాయి. విల్స్డోర్ఫ్ ఒక ఖచ్చితమైన ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే సరిపోదు, అతను ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని కథను కూడా అందించాలి. ఇది అతని టార్గెట్. 1927లో విల్స్డోర్ఫ్ చాలామంది మాత్రమే ఆలోచించగలిగే అవకాశాన్ని చూశాడు. అప్పట్లో మెర్సిడెస్ గ్లిస్ అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా అద్భుతమైన స్విమ్మర్. ఈ అమ్మాయి ఇప్పటికే ఇంగ్లీష్ ఛానల్ను దాటిందని చెప్పింది. ప్రజలు ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు మెర్సిడెస్ ప్రజలను నమ్మించడానికి మళ్ళీ ఈది చూపిస్తానని చెప్పింది. ఈ విషయం విల్స్డోర్ఫ్కి తెలియగానే అతను మెర్సిడెస్ దగ్గరకు వెళ్ళి ఆమె ఎప్పుడు ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టినా ఆ సమయంలో రోలెక్స్ వాచ్ని ధరించాలని ఒప్పించాడు. ఈసారి చేసిన ప్రయత్నంలో ఆ అమ్మాయి ఇంగ్లీష్ ఛానల్ని ఈదలేకపోయినప్పటికీ మిస్టర్ విల్స్డోర్ఫ్ కోరుకున్నది మాత్రం సాధించాడు. రోలెక్స్ గడియారం సముద్రంలో కూడా చాలా బాగా పనిచేస్తోంది. విల్స్డోర్ఫ్ సమయాన్ని అస్సలు వృధా చేయలేదు. అతను లండన్ డైలీ మెయిల్కి వెళ్ళి పూర్తి పేజీ ప్రకటనను వేయించాడు. అందులో రోలెక్స్ ఒక గొప్ప వాచిగా ప్రతిబింబించాడు. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, ప్రజలు వినవలసిన కథ. అయితే విల్స్డోర్ఫ్ ఇక్కడితో ఆగలేదు. ప్రజలు స్వయంగా చూడాల్సిన అవసరం ఉందని గ్రహించి లండన్లోని షాపుల్లో చేపలతో పాటు రోలెక్స్ వాచీలు నీటిలో ఉంచాడు. షోరూంలో నీటిలో మునిగిన ఈ వాచీలు చూసిన జనం ఈ వాచీలు ఎలా పనిచేస్తున్నాయని ఆశ్చర్యపోయారు. దీని తర్వాత అమ్మకాలు బాగా పెరిగినప్పుడు విల్స్డోర్ఫ్కు 1953లో ఇద్దరు పురాణ వ్యక్తులు టెన్సింగ్ నార్వే మరియు సర్ ఎడ్మండ్ హిల్లరీలు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి వెళ్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరినీ కూడా అతను కలుసుకుని ఆ వాచీలు పెట్టుకోమని కోరాడు. ఇది సాధారణ అధిరోహణ కాదు, ఇది చిన్న వార్త కూడా కాదు, ఇది చరిత్ర. రోలెక్స్ ఈ పర్వతారోహకులతో అడుగడుగున ఉండేది. సబ్ జీరో ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఈ గడియారాలు బాగా పనిచేయడం మొదలుపెట్టాయి. దీంతో రోలెక్స్ మరోసారి ప్రపంచ పటంలో తన మోడల్ను ధీటుగా చూపించింది. ఇక మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గడియారాలు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, లక్షలాది మంది సైనికుల ప్రాణాలను రక్షించగలవు. సైనికులు యుద్ధంలో వాళ్ళ దాడులు సమన్వయం చేయాల్సి వచ్చింది. దీనికోసం చాలా ఖచ్చితమైన గడియారాలు అవసరం. ఒక బెటాలియన్ సైనికుల గడియారం ఒక సమయాన్ని చూపిస్తుంటే మరొకరిది మరో సమయం చూపించకూడదు. సో వీళ్ళకి రోలెక్స్ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఎందుకంటే రోలెక్స్ వాచ్లు శిఖరం మీదైనా నీటిలో అయినా నేల మీదైనా ఖచ్చితమైన టైంని చూపించగలవు కాబట్టి. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ విల్స్ కన్న కళ ప్రతి ఒక్కటి నిజమైంది. కానీ 1944లో అతని సన్నిహిత వ్యక్తి, అతని భార్య ఫ్లారెన్స్ మరణించింది. విల్స్డోర్ఫ్ బాధలో మునిగిపోయాడు. వారికి పిల్లలు లేరు కాబట్టి అతను తన మరణం తర్వాత రోలెక్స్కు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల పాటు ఆలోచించిన తర్వాత విల్స్డోర్ఫ్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. 1945లో అతను హాన్స్ విల్స్ ఫౌండేషన్ అనే ప్రైవేట్ ట్రస్ట్ను స్థాపించాడు. దానికి అతను తన రోలెక్స్ షేర్లన్నిటినీ విరాళంగా ఇచ్చాడు. విల్స్డోర్ఫ్ మరణించినప్పుడు అతని హాన్స్ విల్స్ ఫౌండేషన్ రోలెక్స్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటుందని, పబ్లిక్ వాటాదారు లేదా కార్పొరేట్ టేక్ ఓవర్ కారణంగా తన ఆవిష్కరణను ఎప్పటికీ వదులుకోదని బీమా చేయించాడు. ఇప్పుడు మనలో చాలామంది రోలెక్స్ ఇతర కంపెనీల మాదిరిగా ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కంపెనీ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యంలో ఉంది. స్విస్ చట్టం ప్రకారం దాని లాభాలు ప్రపంచ అభివృద్ధికి ఉపయోగపడే ఫౌండేషన్లో తిరిగి పెట్టుబడి పెట్టబడతాయి. అందువల్ల వారు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ కథనం నుంచి మనకు తెలిసిన అతిపెద్ద విషయం ఏంటంటే రోలెక్స్ యొక్క స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అయిన విల్స్డోర్ఫ్ 13 సంవత్సరాల వయసులో అనాథయ్యాడు. షోరూం నుంచి బయటకు గెంటేయబడ్డాడు. ఈరోజు అతను ప్రపంచం ధరించడానికి పోటీ పడే వాచ్ల యొక్క యజమాని. భూమి మీద లేకపోయినా కూడా అతను ఒక గొప్ప ఉదార స్వభావి కూడా.